నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, రెడ్డి గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం, శాంతకుమార్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మా ఒక అరకువేలి నియోజకవర్గంలో మన గన్నెల పంచాయతీలో, ముఖ్యంగా మన గన్నెల గ్రామంలో ఈ యొక్క శర్మిలారెడ్డి గారి జన్మదినం అనేది జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మరి మన గ్రామస్తులందరూ కూడా ఐక్యమత్యంగా ఉదయం నుండి ఇప్పటి వరకు మీరందరూ కూడా ఉండడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కనుక మా మహిళలకు, పెద్దలకు, నాన్నలకు, ప్రతి ఒక్కరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు పేరున. ఈరోజు ఈ కార్యక్రమం అరకువేలిలోనే చేద్దాము అనేసి నేను అనుకుంటే మన బలవదర్ గారు ఒక మాట అన్నారు, ఇప్పుడు మనం పార్టీ ఆఫీస్ లో చేస్తున్నాం, మా ఇంటి దగ్గర ఇవేలా చేయాలి, ఎలాగైనా శర్మిలారెడ్డి గారి బర్త్డే నా దగ్గర వచ్చి నిర్వహించండి రండి అనేసి ఆహ్వానం మేరకు బలవదర్ ఆహ్వానం మేరకు మరి మీ గ్రామంలో రావడం జరిగింది. ఇంత చక్కటి బర్త్డే అనేది ఇంతమంది జనాల్లో జరుపుకోవడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. కనుక ముందుగా గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ నుండి తనకు జన్మదిన శుభాకాంక్షలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇవాళ జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా చేసిన గిరిజనులు చేసిందే ఒక పై ఎత్తుగా అనేది ఉంటుంది. ఏదైనా మొదటి అడుగు వేయాలన్న దిశ అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక చరిత్రగా ఉన్నటువంటి ఈ గన్నెల గ్రామంలో తను ఈ వేడుకను నిర్వహించడం అనేది చాలా ఘనంగా, సంతోషంగా కూడా ఉంది. అయితే మనము ఈవేళ శర్మిలారెడ్డి గారు బర్త్డే, వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే కొనసాగుతుందో అదేవిధంగా శర్మిలారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో రావడం, ఇంకా భావి తరాల భవిష్యత్ కోసం తను తీర్చిదిద్దడానికి ఎనలేని కృషి అనేది చేయడం జరుగుతుంది. కనుక ఆ కృషికి మనం కూడా తోడుగా నిలబడి రాబోయే 2029లో గౌరవనీయులైనటువంటి మాజీ ఏఐసిసి అధ్యక్షులు గౌరవ శ్రీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వబోతున్నారు, అంటే చెయ్యబోతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి కోసం మనము రాహుల్ గాంధీ గారికి ఓటేసి గెలిపించాలని శర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. అలాగే మేము మా అరకు పార్లమెంట్ మొత్తం కూడా తిరగడం జరుగుతుంది. ఈ పంచాయతీలో మరి బలభదర్ గారు, మద్దు అని అనేది, అలాగే మన బొండం నుండి దామోదర్ గారు, అలాగే మా సోమేష్ గారు, మా గంగాధర్ గారు, మా బీసీసీఎల్ చైర్మన్ ప్రవీణ్ గారు, మరి అందరూ కూడా మీ సహాయం అనేది, వీళ్ళతో పాటు మీ సహాయం సహకారాలు మాకు ముందుండి మీరు నడిపిస్తారని మిమ్మల్ని నేనైతే కోరుకుంటున్నాను. భవిష్యత్ అనేది మన చేతిలోనే ఉంది. ఎవరికి తీర్చిదిద్దాలి, మన అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలనేది వినియోగించే బాధ్యత మన దగ్గర ఉంది. కనుక మనం ఒక అమూల్యమైన ఓటు అనేది ఎటు చూడకుండా మనం వేయగలుగుతున్నాం. ఆ ఓటుని వృధా కాకుండా ఉండాలి. మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలంటే మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలి. గత ప్రభుత్వం అయితే ఏంటి, ఈ ప్రభుత్వం అయితే ఏంటి, పథకాలు ఇస్తున్నారు తప్ప ఎడం చేతి ఇచ్చి కుడి చేతి లాక్కుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ ఎటువంటి పథకాలు ఇచ్చినా సరే పూర్తి స్థాయిలో గ్రామంలో కానీ ఇంట్లో వచ్చి చేరట్లేదు. మధ్యలోనే అది అమలు చేయడం వరకే తప్ప అది అభివృద్ధి బాటలో నడవలేని పరిస్థితిలో ఉన్నాయి. కనుక మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉండాలని మనం లక్ష్యంగా భావించుకోవాలి. మరి ఇంకా శర్మిలారెడ్డి బర్త్డే సందర్భంగా చెప్తున్నాను, జాతీయ ఉపాధి హామీ, గ్రామీణ ఉపాధి హామీ పథకము కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది, అవునా కాదా? ఉపాధి హామీకి మీరు వెళ్తున్నారు కదా, అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గౌరవ శ్రీ మన మహాత్మా గాంధీ గారు చేపట్టినటువంటి చట్టం, అడవిలో గిరిజనులు నివసించాలి, గిరిజనులు పండించిన పంట గిరిజనులు తినాలి, గిరిజనులే అనుభవించాలి, గిరిజనులే ఉండాలి అనే ఒక చట్టాన్ని రూపకల్పన చేస్తుంటే ఇవాళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించి చట్టాన్ని కొత్త చట్టాన్ని తీసుకొచ్చి అడవి నుండి రైతులను గెంటేసే పరిస్థితి ఒక చట్టాన్ని తెస్తుంది.
అది నిన్నటికే అమలయ్యి వస్తుంది. దాన్ని మనం తిప్పి కొట్టాలంటే గిరిజనులందరూ కూడా మీ సంపూర్ణమైన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి పోరాటం చేసి మన భూమి మనకుండాలి, మన ఇల్లు మనకుండాలి, మన ఆస్తి మనకుండాలంటే మనం పోరాటం చేయవలసిందే. అంటే ఉద్యమానికి ముందు బాట వేయడానికి మీరందరి యొక్క ఆదర అభిమానము చాలా ఎక్కువగా అవసరం కనుక ఈ యొక్క శుభ సందర్భంగా మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. కనుక మన జాతి కోసం, మన మతం కోసం, మన చెట్టు కోసం, మన పుట్ట కోసం, మన ఇల్లు కోసం మనం పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి మీరు సిద్ధం కావాలని నేను తెలియజేస్తున్నాను. మేడం గారు, అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేడం గారు, ఒక్క నిమిషం మేడం గారు,